హాయ్ గాయ్స్, నేను మీ హరి పురుషోత్తం. సో ఒక్కసారి లుక్ చూడండి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్స్ అనమాట. బట్ ఇవాళ ఏంటంటే నేను మీ అందరితో ఒక విషయం పంచుకుందాం అనుకుంటున్నా గైస్. ఓకే, సో ఇది గురూజీ సిరీస్లో భాగంగా ఎపిసోడ్ 9 అనమాట. వెరీ సింపుల్ గైస్. ఇప్పుడు చాలామంది రకరకాల వాటికి ఎడిక్ట్ అయి ఉన్నారు. డ్రగ్స్ అని, మందని, అమ్మాయిలని, ఇంకేదో. ఓకే, వీటన్నిటికీ ఒకటొక్క సొల్యూషన్. అంటే ఒక సొల్యూషన్ కాదు, 2 సొల్యూషన్స్ అనమాట. ఒకటి ఏంటంటే దే షుడ్ హ్యావ్ ఏ ట్రూ లవ్ ఇన్ దేర్ లైఫ్స్ గైస్. ఓకే, ఒక్కసారి వాళ్ళకి కనుక ట్రూ లవ్ అనేది దొరికితే ఇంకా వేరే ఏది కూడా దాన్ని బీట్ చేయలేదు గైస్. అండ్ సెకండ్ వన్, డెఫినెట్లీ అప్రిసియేషన్ ఉండాలి. అప్రిసియేషన్ అంటే మీరు చేసే పనిని మెచ్చుకోవడం. ఓకే, అది ఎలాంటి రకమైన మెచ్చుకోవడం అయినా పర్లేదు, బట్ మోస్ట్లీ ఓకే మనీ రిలేటెడ్ అప్రిసియేషన్ ఉండాలి. ఓకే, అంటే మీరు చేసే వర్క్కి మీకు అంతే వాల్యూ ఆఫ్ మనీ కనుక రాగలిగితే డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ఎ బెటర్ లైఫ్ గైస్. ఇంకా మీరు ఎటువంటి చెత్త అడిక్షన్స్కి వెళ్ళి పోరు. ఓకే, సో ఒక ట్రూ లవ్ అండ్ ఒక అప్రిసియేషన్ కనుక మీకు దొరికితే డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ యువర్ లైఫ్ గైస్. ఓకే, ఈ రెండింటిని సంపాదించడానికి ప్రయత్నించండి. నేను కూడా ప్రయత్నిస్తుందని నేనేం పెద్ద పొడుంకానేం కాదు, బట్ ఎందుకో మీతో ఈ విషయం షేర్ చేసుకోవాలనిపించింది ఈ పొజిషన్లో ఇక్కడ ఉన్నప్పుడు. ఓకే, నేను చాలా చూసా అండ్ అన్ఫార్చునేట్లీ మనకి ఇప్పటిదాకా సరైనటువంటి లవ్ దొరకలేదు, అప్రిసియేషన్ దొరకలేదు. కానీ నాకు నమ్మకం ఉంది గైస్, ఏదో ఒక రోజు గ్యారంటీ దొరికిద్దని. కాబట్టి మీకు కూడా దొరికిద్దని నాకు ఆ నమ్మకం ఉంది. ఓకే, దొరికినప్పుడు నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు నా కంటెంట్ నచ్చితే డెఫినెట్లీ ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఓకే, బాయ్ గాయస్.